ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆనాడు మన కొరకు నేటి దినమున సిలువ వేయబడెను. తాను మన చెడునంతా తీసివేసి మనకు మంచినందించెను గనుక మంచి శుక్రవారంగా ఈ దినము అనబడుచున్నది. యేసుక్రీస్తు ప్రభువు ఆనాడు సిలువ పైన బాధననుభవించెను, మనకేమో సంతోషమును అనుగ్రహించెను. ఆయన మన సిగ్గును అవమానమును భరించి మనకు ధైర్యమును అనుగ్రహించెను. ఆయన మనకు రావాల్సిన శిక్ష అంతయు భరించి మనకు శిక్ష రాకుండా తొలగించెను. మన రోగములను వ్యాధి బాధలను భరించి తన గాయముల ద్వారా మనకు స్వస్థతనిచ్చెను. ఆనాడు ఆయన దాహమును భరించి మనకు సమృద్ధిని, జీవజలముల ఊటను అనుగ్రహించెను. ఆనాడు వారు ప్రభువుకు ఏ ఆహారము పెట్టలేదు, ఆయన క్షీణించెను. కానీ ప్రభువు మనకు మరెన్నడూ ఆకలి గొనకుండునట్లు నిత్యమైన జీవాహారమును అనుగ్రహించెను. మన ప్రభువు ముళ్ళ కిరీటమును భరించెను. ఎందుకనగా మన శాపములు, మన చెడు ఆలోచనలు అన్నీయు తీసివేసి మనకు విడుదలను అనుగ్రహించెను. మన చేతులతో చేసిన పాపముల వలన, కీడునకు పరిగెత్తిన మన పాదముల వలన ఆయన చేతుల్లో, ఆయన పాదముల్లో మేకులు దిగగొట్టబడెను. మనకు విడుదలనిచ్చెను. ప్రభువు తండ్రి చేత విడువబడెను ఆనాడు. కానీ మనకు తండ్రితో పోగొట్టుకున్న సహవాసమును, సంబంధమును ఆయన ద్వారా అనుగ్రహించెను. మన పాపభారమును, మన దోషభారమును ఆయన మ్రానుపైన, సిలువపైన మోసెను. ఎందుకనగా మనకు రక్షణ అందించుటకు, మనల్ని క్షమించుటకు ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత ఉన్నది. కేవలము శరీర రోగ విషయముల్లో మాత్రమే కాదు, ప్రతి విషయంలో, బంధకముల నుండి, భయము నుండి, అపవాది నుండి, వ్యసనముల నుండి, శ్రమలు, ఇబ్బందులు, పోరాటములు, భారములు, సమస్త కల్మషము, సమస్త మానసిక శారీరక గాయముల నుండి విడుదలను, స్వస్థతను ప్రభువు మనకు అనుగ్రహించెను. ఇవన్నీ కేవలము మీ కొరకు, మా కొరకు మాత్రమే కాదు గాని లోకంలో ఉన్న సమస్త మానవాళి కొరకు. ఎందుకనగా పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై మనము జీవించుట కొరకు. పాపపు జీవితము నుండి విడుదల పొంది, ఆ బంధకముల నుండి విడుదల పొందుకొని, ఆ చెడు జీవితమును పూర్తిగా పాతిపెట్టబడి క్రీస్తునందు విశ్వాసము ద్వారా నీతి విషయమై జీవించుట కొరకు యథార్థవంతులుగా, దేవుని బిడ్డలుగా, నీతిమంతులుగా, విశ్వాసులుగా జీవించి దేవుని రాజ్య వారసులవ్వాలని, ఏ ఒక్కరి జీవితము నాశన కూపంలో పడకుండా అందరూ అంతటా రక్షింపబడి మరణముకు లోనగు ఈ స్వభావము, ఈ జీవితము నుండి జీవములోనికి, క్రీస్తునందున్న జీవములోనికి, నిత్య జీవములోనికి దాటి ఆయన అనుగ్రహించిన విలువైన రక్షణను పొందుకొని విశ్వాసులుగా, నీతిమంతులుగా తీర్చబడి అపవాది సంబంధులుగా ఉన్న మనము, తప్పిపోయిన మనము తిరిగి ప్రభువు చెంతకు చేరి దేవుని సొత్తైన ప్రజగా మారాలని, ఆయనకిస్తులుగా జీవించాలని ఇంత గొప్ప శిలువ త్యాగమును ప్రభువు మన కొరకు చేసెను. కాబట్టి ప్రజలారా, ప్రభువు అందించిన ఈ రక్షణను, ఈ శిలువ త్యాగమును మనము స్వీకరించి ప్రభు బిడ్డలుగా మారుద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. సిలువను చూస్తూ మేము ఉండిపోక, ఆ సిలువ వేయుటకు కారణము మేమే అని, మా పాపములే అని గ్రహించి పశ్చాత్తాపపడి మీరిచ్చిన రక్షణను పొందుకొని మీ బిడ్డలుగా తీర్చబడుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని వేడుకుంటూ, మీ రక్తంతో, అమూల్యమైన జీవము కలిగిన మీ రక్తంతో మేము ముద్రింపబడుటకు, అలాగుననే మీరిచ్చే విడుదలను, స్వస్థతను, మారు మనసును పొందుకొనుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, క్రీస్తునందున్న నిత్య జీవమును, నూతనమైన జీవితమును పొందుకొనుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.